హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ దివ్య లైఫ్ స్టైల్. సమ్మర్ హాలిడేస్ కదండి, ఇగోండి పిల్లలు తీసుకుని ఇలా బయటకు వచ్చాను. పార్క్కి వెళ్దామని ఎప్పటి నుంచో అడుగుతున్నారు పిల్లలు. ఈరోజు కుదిరింది, తీసుకొచ్చాను. నాన్న స్కూల్కి లేగరా అంటే ఎప్పుడు లేగడు. పార్క్ అన్ని వెంటనే లేచి వచ్చేసాడు. ఇగోండి పాప, నేను, మరిది వాళ్ళ పాప కలిసి వచ్చాం నలుగురు. మా ఇంటికి చాలా దగ్గరలో ఈ పార్కు చాలా బాగుంటుంది. ఎక్సర్సైజ్లు ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి, మెడిటేషన్ చేయడానికి, ఫోటోలు అన్నీ తీసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది ఈ చెరువు. ఒకప్పుడు చెరువు ఉండేది, ఆ చెరువు పక్కన శివాలయం ఉంటుంది. ఎప్పుడు శివాలయంకి వచ్చేవాళ్ళం చెరువు సైడ్ నుంచి. ఇప్పుడు పార్క్ కట్టాక చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది శివాలయంకి. మార్నింగ్ ఇక్కడికి అందరూ వస్తారు ఎక్సర్సైజ్ కోసం. ఆ పైకి ఎక్కుదాం చూడండి, ఆ చెట్టు మధ్యలో నుంచి నిచ్చెనలా కట్టేసి అక్కడ పైకి వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఎన్నోసార్లు వచ్చాం పిల్లలు మేము, దగ్గర కదా. ఒకప్పుడు పార్క్కి వెళ్దామంటే మాత్రం 3-4 కిలోమీటర్స్ వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మాత్రం ఇది కట్టిన తర్వాత 4-5 ఇయర్స్ అయ్యింది ఇది కట్టి. చాలా బాగుంది. ఇక్కడికి ఈవినింగ్ వచ్చామంటే ఈ లైట్ సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ స్నాక్స్ కూడా ఈవినింగ్ అమ్ముతారు. మార్నింగ్ ఎక్సర్సైజులకి వాకింగ్కి అందరూ వస్తూ ఉంటారు. పిల్లలు అవ్వండి పైకి వెళ్ళిపోయారు. అమ్మారా పైకి వెళ్దాము, పైనుంచి చేపలు చూద్దాం అంటున్నారు. ఈరోజు చేపలు చాలా చనిపోయాయంట. ఏమైందో తెలియదు కానీ వాటర్లో ఏమైందో చాలా చేపలు చనిపోయి, ఒక్కొక్క చేప 10 kgs అలా ఉన్నాయి. అవే చూస్తున్నారు అందరూ. మేము వచ్చేసరికి అక్కడ ఎక్కువ చేపలు చనిపోయి ఉన్నాయి. బాబు ఏమో అమ్మ రా చూద్దాం అని పైనుంచి పిలుస్తున్నాడు. ఇగోండి పైకి వెళ్ళాం. చాలా చేపలు చూశాను. చాలా ఎండ చూడండి 6 అయింది అప్పుడు, కానీ ఎండ వచ్చేసింది అప్పుడేని. చేపలు చూడడానికి పాప, బాబు, నేను అందరం పైకి వచ్చి చూస్తున్నాము. కిందన ఆ చేపలన్నీ తీస్తున్నారు ఒక్కొక్కటి. నిక్షిత్ ఏమో సమీక్ష నీకు చేపలు ఇష్టం కదా తింటావా అని అడుగుతున్నాడు. అలా అక్కడి నుంచి ఉయ్యాలు లోగడానికని వచ్చాము. ఇగోండి బాబు, నేను నలుగురం ఉయ్యాలు ఊగుతున్నాము. నాకు ఈ ఉయ్యాలు చూసిన వెంటనే మా చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది. మా స్కూల్ పక్కన అంగన్వాడీ ఉండేది. అక్కడ ఒక ఉయ్యాలు 2 జారుడు బళ్ళు ఉండేది. వాటి కోసం ఎంతమందికి బెజారయ్యి లైన్ క్యూ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేసి. అవి కొత్త కదా, అప్పుడప్పుడు ఊగేవాళ్ళము. ఆ ఉయ్యాలు అనేసరికి ఎంతో సరదా అయ్యేవాళ్ళమి. అప్పుడు మళ్ళీ రోజులు గుర్తొచ్చాయి నాకు. చాలా బాగా. అవ్వండి మా బాబు, నేను పోటీ ఎవరు ఫస్ట్గా ఊగుతారో ఎక్కువ వెళ్తారనేసి అంటున్నారు. మా బాబు ఎంత ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. అమ్మ నువ్వు వెనక్కి వచ్చి నాకు ఊపమ్మ అంటే వీళ్ళిద్దరు మాత్రం ఊగలేకపోతున్నారు. నెక్స్ట్ ఉయ్యాల నుంచి ఇక్కడికి వచ్చాం. చుట్టూ తిప్పుతున్నాడు బాబు. అయితేనేమో సమీక్ష అంటుంది అన్నయ్య ఫాస్ట్ తిప్పేస్తే వద్దు అని. మా బాబు అల్లరి మీకు తెలిసిందే కదా, చెప్పాను ముందే, కొంచెం అల్లరి వాడని. అదిగోండి తిప్పుతున్నాడు. స్లోగా స్టార్ట్ చేసి ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆపండి రోయ్ అంటుంది సమీక్ష చూడు ఒకసారి అని చెప్పాను. సమీక్ష చూసిన వెంటనే తనిష్క, సమీక్ష అందరం కలిపి అది అయిన వెంటనే జారుడు బల్ల నుంచి అలా వచ్చాము, ఎక్సర్సైజ్ వైపు వచ్చాము. అలా వస్తుండగా ఆ పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా వరకు మేము వచ్చేసరికి చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. 5 నుంచి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సమ్మర్ కదండి, వెలుతురుగా ఉంటుంది. అందరూ వచ్చేసారు. ఎండ అయిపోయింది. మేము 6కి వచ్చాం. 6కి వచ్చేసరికి ఎండ వచ్చేసింది. అందరూ వచ్చి వెళ్ళిపోయారు. ఇవ్వండి మీకు చేపలు చనిపోయాయి అని చెప్పాను కదా, పెద్ద చేపలు, చాలా పెద్ద చేపలు 5-10 kgs అలా ఉంటాయి. ఏమైంది కానీ చేపలు చాలా చనిపోయాయి. ఇంకోటి మీకు చెప్పాలనుకున్నాను, ఈ పార్కులో చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు మొత్తం గబ్బిలాలు. ఆ గబ్బిలాలు అంటే మీకు ఐడియా ఉందో లేదో చూడండి. తల కిందకు ఉంటాయి, కాలు పైకి ఉంటాయి. ఆ గబ్బిలాలు చూసిన వెంటనే నాకు విరూపాక్ష సినిమా గుర్తొచ్చింది. కాకిలు, గబ్బిలాలు అవన్నీ ఇంట్లోకి రాకూడదు అంటారు కదా. ఆ గబ్బిలాలు మాత్రం చెట్లు మొత్తం గబ్బిలాలే ఎక్కువ ఉన్నాయి. మాకైతే చిన్నప్పుడు గబ్బిలాలు చూసిన వెంటనే అది దెయ్యం చెట్టు అనేవాళ్ళమే. మా పిల్లలేమో వాటిని చూసి భయపడుతున్నారు. పెద్ద సౌండ్లు, మార్నింగ్ కదండి, పెద్ద సౌండ్లు చేస్తున్నాయి అవి. అలా ఆ సౌండ్లు చేస్తుంటే అమ్మ భయం వేస్తుందమ్మ అంటారు. లేదు ఏం అవ్వదు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాను. ఇగోండి ఇక్కడ మెడిటేషన్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మధ్యలో బుద్ధుడు విగ్రహం ఉంది. చాలా బాగుందండి. నాకు అనిపిస్తుంది నా కొడుకు ఒక్క 1 hour అయినా బుద్ధుడిలా సైలెంట్గా ఉండాలని. అస్సలు ఉండడు వాడు. బుద్ధుడు చూడండి చాలా నీట్గా మధ్యలో పెట్టారు. చాలా బాగుంటుంది బుద్ధుడు.
పిల్లలేమో బుద్ధుడి వెనక వైపు నుంచి ఒక చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు మధ్యలో నుంచి వస్తున్నారు. ఆ మర్రి చెట్టు చుట్టూ చిన్న చిన్న యానిమల్స్ అవన్నీ పెట్టారు. చాలా బాగుంటాయి. పాములు, నెక్స్ట్ చిన్నవి పాములు, లయను ఏటేటో చాలా పెట్టారు. ఆ మధ్యలో నుంచి వస్తున్నాడు బాబు, పాప, తనిష్క ముగ్గురు కలిపి. అలా అప్పుడప్పుడు పిల్లలకి పార్క్కి అలా రండి అందరూ కూడాను. ఇలా చేస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం సరదాగా ఉంటుంది కదా. ఈ రోజుతో ఈ వీడియో ఇంతేని. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.